హలో ఫుడ్ లవర్స్, నేను మీ ఎంఎన్కే. హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గుడ్. ఈ వీక్ అయితే మరో ఇంట్రెస్టింగ్ ఫుడ్ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ వీక్ అయితే మనం చింతపండు పులుసుతో ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను మీకు నీట్గా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఎప్పుడైనా ఫిష్ కర్రీ మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు పీసెస్ నీట్గా కట్ చేయించుకొని ఫస్ట్ మనం ఇంటికి తీసుకురాగానే లెమన్ వాటర్ అండ్ పసుపు యాడ్ చేసి 2 to 3 times నీట్గా వాష్ చేసుకోవాలి. మనం కొంచెం ముక్క దగ్గర పెట్టుకోగానే స్మెల్ అనేది నీచు వాసన కొంచెం తక్కువగా రావాలి. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. నేను ఆల్రెడీ ఇది నైట్ తీసుకొచ్చి పెట్టాను. నైట్ తీసుకొచ్చి వాష్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టి నేను 1 hour ముందు తీసి బయట పెట్టుకున్నాను. సో ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి, బాగుంటుంది. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ స్టెప్ అయితే చింతపండు తీసుకోవాలి. చింతపండు 1 kg ఫిష్కి మనం అరౌండ్ 55 grams or 60 grams మనం చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఇది మనం ఎంతసేపు నానబెట్టుకుంటే అంత పులుసు అయితే మనకు వస్తుంది బాగా. చింతపండు పులుసు ఎక్కువైనా పర్లేదు, కానీ తగ్గితే మటుకి ఫిష్ కర్రీ పులుసు అయితే చాలా బాగోదు ఫ్రెండ్స్. అది మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫిష్ కర్రీకి చింతపండు పులుసు ఎంత ఇంపార్టెంటో మనకి మసాలా కూడా అంతే ఇంపార్టెంట్. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బయట దొరికే రెడీమేడ్ ప్యాకెట్స్ అయితే యూజ్ చేయమాకండి. మనం మసాలా రెడీ చేసుకోవడం చాలా ఈజీ. ఒక జస్ట్ 1.5 spoon జీలకర్ర, 1.5 to 2 spoons ఆఫ్ ధనియాలు అండ్ కొంచెం ఆవాలు వేసి మనం మిక్సీలో నీట్గా లైక్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అంతమించి మనకి ఏం అవసరం లేదు. మనం వన్స్ పౌడర్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి, ఆ పౌడర్ అంతా నీట్గా లైక్ ఏమన్నా ముక్కలు ఏమన్నా తగులుతున్నాయి దాంట్లో ఏమన్నా చెక్ చేసుకున్నాం. నేను ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా చేసుకొని తర్వాత మనం ఏం చేసుకోవాలంటే 10 నుంచి 12 తెల్ల ఉల్లిపాయలు అంటారు కదా, తెల్లుల్లిలు మనం తోలు తీసుకొని దీంట్లోనే యాడ్ చేయాలి. ముందుగానే యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి పౌడర్ అంతా సరిగ్గా రాదు, మిక్సప్. ఈ తెల్లుల్లి రబ్బలు మనకి ముక్కలుగా వస్తాయి. సో ఫస్ట్ అది పౌడర్ చేసుకున్న తర్వాత తెల్లుల్లి రబ్బలు యాడ్ చేసుకొని దాన్ని మళ్ళీ పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకున్న తర్వాత మనకంతా స్టిక్కీగా వస్తుంది. సో ఇలా గడ్డగా వస్తుంది కదా, ఇది మనకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మనకి ఫిష్ కర్రీలో ఈ మసాలా అనేది తగిలినప్పుడు మనకి న్యాచురల్ స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఫ్రెండ్స్, ఆ మసాలా అంతా మనం తీసుకొని గిన్నెలో పెట్టుకొని ఈ రకంగా పక్కన పెట్టుకోండి, సరిపోతుంది. ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. లాస్ట్గా అయితే 2 medium size ఆనియన్స్, 2 medium size టమాటాస్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు అండ్ 2 to 3 సన్న మిరపకాయలు ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా రెడీగా పక్కన పెట్టుకోండి. మనం నెక్స్ట్ కూర ప్రిపేర్ చేసేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఆల్రెడీ ముందుగా కట్ చేసుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, ఆ టమాటోస్ అన్నీ మనం ఒక చిన్న జార్లో తీసుకొని మిక్సీలో వాటిని నీట్గా మనం జ్యూసీగా ప్రిపేర్ చేసుకోవాలి. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ రకంగా మనం జ్యూసీగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం చేపల పులుసులో మనకి ఆ పులుసు అయితే ఉంటుంది కదా, ఆ పులుసుకి కొంచెం థిక్నెస్ యాడ్ అవుతుంది, కొంచెం టేస్ట్ కూడా ఫ్లేవర్గా ఇస్తుంది. నార్మల్గా కొంతమంది డైరెక్ట్గా బాండీలో టమాటాలు ఫ్రై చేసుకొని లైక్ అలానే చేసుకుంటారు. ఆ ప్రాసెస్ మనం ఫాలో అవచ్చు ఫ్రెండ్స్. ఏదైనా మీ ఇష్టం, మనకి ఇది బాగుంటుంది కొంచెం. ఫ్రెండ్స్, నేనైతే టమాటాస్ని అలా జ్యూస్ చేసుకోవడమే ప్రిఫర్ చేస్తాను, కర్రీలో బాగుంటుంది కాబట్టి. సో నెక్స్ట్ ఏంటంటే మనం చింతపండు ఏంటంటే ఫ్రెండ్స్, మనం సపరేట్ బౌల్ తీసుకొని మనం నానబెట్టుకున్న చింతపండుని మనం ఎంత పులుసు అయితే మనం తీసుకోగలుగుతామో మ్యాక్సిమం వాటర్ యాడ్ చేసి అంత పులుసు అయితే తీసుకోవాలి. సో పులుసు అనేది మనకి ఫిష్ పులుసులో లైక్ చాలా మేజర్ రోల్ అనేది ఉంటుంది. పులుసు వల్లే చాలా టేస్ట్ వస్తుంది. సో ఇది జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. నేనైతే చింతపండు పులుసు నీట్గా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక మంచి కడాయి ఒకటి తీసుకొని మనం దాంట్లో ఒక చిన్న గంటెతోటి 2 spoons 2 గరిటెలు అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి. ఏ ఆయిల్ అయినా పర్లేదు. ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి దాంట్లో వేసుకొని, ఆనియన్స్ అనేవి మనకి ఎప్పుడైనా లైటిష్ బ్రౌన్ కలర్, ఇది లో ఫ్లేమ్లోనే ఉండాలి ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టామంటే మరి ఆనియన్స్ మరి బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి. బ్రౌన్ కలర్లో వచ్చాయంటే టేస్ట్ అనేది మనకి అస్సలు బాగోదు. సో మన ఆనియన్స్ అనేది ఎప్పుడైనా లైటిష్ బ్రౌన్ కలర్లో రావాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రతి 30 to 40 secondsకి ఒకసారి మనం కలబెడతా ఉండండి. అప్పుడే ముక్క అనేది మనకి ఎక్కువగా అనేది ఫ్రై అవ్వకుండా ఉంటాయి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న మిరపకాయలు అండ్ మనం కరివేపాకు వేసుకొని లైట్గా మనం లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం నీట్గా రొటేట్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా
ఆనియన్స్ అనేవి కొంచెం అంటే ఎక్కువ బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ మారిపోతుంది. సో ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు. సో లైట్ ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం అవి మన లైటిష్ బ్రౌన్ వచ్చినాయి కదా. సో ఇప్పుడు నేను ముందుగా టమాటా జ్యూస్ చేసుకున్నాను కదా, ఆ జ్యూస్ని ఇంక్లూడ్ చేసుకొని మనం వీటిని చిన్నగా మనం కలబెట్టుకోవాలి. మళ్ళీ కలబెట్టుకున్న తర్వాత ఇది ఎంతసేపు కలబెట్టుకోవాలంటే, మనం ఆ టమాటో ఆ పచ్చి వాసన అనేది మనం కొంచెం ముక్కుతో మనం వాసన చూస్తే మనకి ఆ పచ్చి వాసన అనేది పోతుంది. పోయిన తర్వాత లైట్గా మనం కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకున్నాను. 1.5 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో కారం ఎక్కువ తినే వాళ్ళు వాళ్ళ రుచికి తగ్గగా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే నేను సాల్ట్ కారం యాడ్ చేసుకొని ఇది కూడా మనం నీట్గా మనం అంతా కలబెట్టుకునేదాకా బాగా చూసుకోవాలి. తర్వాత నేను ఇందాక మసాలా వేసుకున్నాను కదా, జీలకర్ర, ధనియాల పొడి అండ్ ఆవాలు. సో ఇది మనం యాడ్ చేసుకొని చిన్నగా కలబెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇదంతా లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇదంతా మనం బాగా మిక్సప్ అయిన తర్వాత చింతపండు జ్యూస్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. చింతపండు యాడ్ చేసిన తర్వాత మినిమం ఒక 3 to 4 minutes అనేది మనం బాగా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనం ఏంటంటే ఆ మసాలా, ఆ చింతపండు అంతా కలిసి మనకు ఆ ముక్కకు అనేది పడుతుంది బాగా. లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా కలబెట్టుకోండి. చిన్నగా కలబెట్టుకున్న తర్వాత మనం ఏంటంటే వాటర్ క్వాంటిటీ అనేది మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. సో మీరు మీ క్వాంటిటీకి తగ్గ మీరు పులుసు రుచి చూసుకుంటా సాల్ట్ అంతా సరిపోయింది అనుకున్న తర్వాత పులుపు అంతా మీకు నచ్చితే అప్పుడు ముక్కలు అనేవి యాడ్ చేసుకోండి. సో అది ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీ టేస్ట్ని దగ్గర మీరు యాడ్ చేసుకొని పులుపు సరిపోయింది అనుకుంటే ముక్కలు యాడ్ చేసుకోండి చిన్నగా. సో ముక్కలు అనేవి లేయర్స్ బై లేయర్స్ యాడ్ చేసుకోండి, అడ్జస్ట్ చేసుకుంటా. మనకి ఎప్పుడైనా ఫిష్ కర్రీలో మనకి గెరిట్ అనేది యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్ మనం. సో ఆ ముక్కలు అనేవి లేయర్స్గా యాడ్ చేసుకుంటా మనకి వన్స్ అన్ని ముక్కలు పెట్టుకున్న తర్వాత మనకి ఏవి పైకి అనేది కనిపించకూడదు. అప్పుడే మనకి చాలా బాగుంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ అడ్జస్ట్ చేసుకున్నాను అన్ని ముక్కలు. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైకి ఏదన్నా ముక్కలు వస్తే మనం చిన్నగా లైట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్కటి. ఈ రకంగా అన్ని సెగ్రిగేట్ చేసుకోండి. మనం గెరిట యూజ్ చేయకుండా జస్ట్ గిన్నెని ఊరకలా ముక్కలు ఏమైనా పైకి ఉంటే అలా కలబెట్టుకొని ముక్కలన్నీ కిందకి వెళ్ళేలా చూడండి. సో ఆ తర్వాత మనం లో ఫ్లేమ్లో ఫిష్ ముక్క చాలా త్వరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. జస్ట్ మనం ఒక 15 to 20 minutes ఆర్ మ్యాక్సిమం ఆ ముక్క దాన్ని బట్టి మనం ఒక 15 to 20 minutes మ్యాక్సిమం టైం తీసుకుంటుంది. సో గెరిట అనేది పెట్టమాకండి. సో వన్స్ 15 to 20 minutes వెయిట్ చేశాక మనం జస్ట్ ఒకసారి 2 to 3 minutesకి ఒకసారి కానీ 5 minutesకి ఒకసారి కానీ ఓపెన్ చేసి చూసుకోండి. సో మనకి ముక్క ఉడికిందా లేదా అనేది మధ్యలో ఓపెన్ చేసి చూసుకుంటే అర్థమైపోద్ది. సో నాకైతే ముక్క ఉడికింది. సో నేనైతే జస్ట్ ఇప్పుడు పులుసు కూడా చెక్ చేశాను, నాకు అంత ప్రాపర్గా సెట్ అయింది. సో అంతే ఫ్రెండ్స్, మీరు ఇంకా నీట్గా సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ప్రాసెస్ అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీరు చేపల పులుసు ఏ స్టైల్లో ప్రిపేర్ చేసుకుంటారో నాకు కామెంట్స్లో తెలియచేయండి. సో దానివల్ల నేను తెలుసుకుంటాను. సో నా ప్రయత్నం కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లకాలం ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్.